రాష్ట్రాన్ని రాజకీయ శూన్యం ఆవరించింది. యువతలో ఒక నిస్తేజం, సంక్షేమం అటకెక్కింది. ఆ సమయంలో ఒక యువ ప్రభంజనం రంగప్రవేశం చేసింది. నిప్పుతునకై బగబగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై గరగలమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడ నువ్వే మా తోడు నీడ తొడగొడితే గరగలలాడా. యువత ఆశలు, ఆశయాలకు ప్రతిరూపంగా రాష్ట్ర రాజకీయాల్లోకి జగన్ దూసుకొచ్చారు. 38 ఏళ్ల వయసులో తిరుగులేని శక్తిగా, ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగారు. అందుకోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏటికి ఎదురీదారు. అనునిత్యం పోరాటాలు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట కోసం జగన్ మడమ తిప్పకుండా పోరాడారు. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటిని. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జనమంతా నీ తోడే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే, జనులంతా నీ తోటే. జగమంతా నీ వెంటే, జగనన్న నువ్వుంటే మేమంతా నీ వెంటే. తమ కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసిన నాయకుణ్ణి జగన్లో చూశారు యువత. ఎన్ని కుట్రలు చేసినా జగన్ జనం మధ్య తిరిగారు. వారిలో ఒకడయ్యారు. వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నారు. ఆ అంకుటిత దీక్షే యువతకు జగన్ను దగ్గర చేసింది. జగన్ ని కావాలనే కుమ్మక్కై టీడీపీను కాంగ్రెస్ పొత్తు ఊడి జైలుకు పంపించింది. జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటకు వచ్చి అందరు కళ్ళు తెరిపించి యువనేత మళ్లీ జగన్ నిరూపిస్తాం. దీనికి మా యువత ఎంత దూరం రావడానికైనా సిద్ధం, అక్కడ చావడానికైనా సిద్ధం. ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజలు మాత్రం మర్చిపోరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి లోపల ఎప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు మీరు జైల్లో పెట్టినా కూడా ఆదరణ పెరుగుతుందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి హాని జరగదని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. జనాల గుండెల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోతారు. ఎన్ని కుట్రలు పడినా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుండి వేరు చేయలేరని, జగన్ అతి తొందరలోనే జైలు నుంచి బయటకు వస్తారని, ప్రజల్లో తిరుగుతారని, సీఎం గా గెలుస్తారని. కుట్రలతో ఒక రాజకీయ నాయకుడిని హింసించడం చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యవాదులు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా వక్రీకరించి ఈ రోజు దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కుమ్మక్కై ఆయన మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. తన లక్ష్యమేమిటో, తన దారేమిటో, తన మాటేమిటో దానికోసమే తప్పించారు జగన్.